జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపడుతున్నటువంటి దీక్షా కార్యక్రమంలో జర్నలిస్టులు చేపడుతున్నటువంటి దీక్షా కార్యక్రమంలో ఏదైతుందో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్నటువంటి దీక్ష ఈ రోజుకు 6వ రోజుకు చేరింది। ఈ యొక్క దీక్షకు ఎంఆర్పిఎస్ టీఎస్ వంగపల్లి శ్రీనారాయణ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షునిగా ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మద్దతు తెలపడం జరిగింది। వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క ఉద్యమము ఎన్ని యొక్క దీక్షలకు మద్దతు తెలిపినా అది తృప్తి అనిపించలే, కానీ ఈ యొక్క జర్నలిస్టులకు మద్దతు తెలపడం చాలా అభినందనీయంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా। వాస్తవానికి ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క ఇలా జర్నలిస్టులు ఏంది ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఇలా జర్నలిస్టులు ఉంటేనే సమాజానికి కానీ అన్నిటికీ కానీ పూర్తి స్థాయిలో వెలుగులు నింపే ప్రసారమైనటువంటి సాధనం ఒక జర్నలిస్టు। ఏ రాత్రి అయినా వానైనక ఎండైనక బయటకెళ్ళి పూర్తి స్థాయిలో సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానం జర్నలిస్టుల పాత్ర కీలకం। అయితే ప్రతి ఉద్యమం ఈనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, మిగతా ఎంత పెద్ద ఉద్యమాలైనా జర్నలిస్టుల పాత్ర కీలకం। ఇవాళ చూస్తుంటే ఎన్నో ఉద్యమాలకు ఎంఆర్పిఎస్ మద్దతు తెలిపింది, కానీ ఈ ఇళ్ల స్థలాల విషయంలో మద్దతు తెలపడం చాలా సంతోషం ఉంది। ఎందుకు అని అంటే ఇది ఒక న్యాయమైన డిమాండు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ టీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టుల జిల్లా సంఘానికి కృతజ్ఞతలు। ప్రభుత్వానికి ప్రజల యొక్క సమస్యలను కానీ మంచి చెడును కానీ ఎలాంటి జీతాలు లేకుండా కూడా ప్రభుత్వానికి నివేదించేటటువంటి ఏకైక సంస్థ మీ యొక్క రిపోర్టర్స్ అని మేము భావిస్తూ మీ యొక్క డిమాండ్ న్యాయమైనదిగా భావిస్తూ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి పరిష్కరించవలసిందిగా మా పక్షాన కోరుకుంటున్నాం। మీరు ఎక్కడికైనా మేము మీకు సహకరించి ముందుంటామని। అడుగడుగున పేదల ఎదలు రాస్తావు, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె తడి నీ పెన్ను వైఖరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె తడి నీ పెన్ను వైఖరి। సమాజంలో ఉన్నటువంటి మంచిని చెడును ఉన్నది ఉన్నట్టుగా అద్దంలాగా ఈ సమాజానికి చూపించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే విలేకరన్న। అలాంటి విలేకరన్నలకు ఇండ్ల స్థలాలు ఇస్తానని ప్రభుత్వాలు చెప్పి సంవత్సరాలుగా మోసం చేస్తున్న సందర్భంగా జగిత్యాల బార్ అసోసియేషన్ జగిత్యాల లీగల్ సెల్ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నుంచి విలేకరులందరికీ కూడా మద్దతుగా మా సీనియర్ అడ్వకేట్ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో, మా ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో, మరిపల్లి సత్యమన్న మేమందరం కూడా విలేకరులందరికీ మద్దతుగా నిలబడతా ఉన్నాం। విలేకరులందరికీ కూడా ఇండ్ల స్థలాలు వచ్చే వరకు వాళ్ళ పోరాటం ఎంత ముందుకు తీసుకుపోయినా ఆ పోరాటం వెంట మేమంతా నడుస్తామని వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం। విలేకరులకు చాలా ఓపికగా ఉద్యమం చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు। స్వతంత్రోద్యమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా అందు వెనుక పాత్ర ఖచ్చితంగా విలేకరులు ఉండాలి। ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం ఢిల్లీ వరకు గల్లీ వరకు తెలియాలంటే మీ పెన్ను లేనిదే గల్లీలో ఏం జరుగుతుందో ఢిల్లీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు చాలా చిన్న డిమాండ్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా। ఎందుకంటే ఉండడానికి ఒక
కనీస అవసరాలటువంటి గూడు ఏదైతే ఉన్నదో అది తప్పకుండా విలేకరులకు కల్పించాల్సినటువంటి అవసరం ఇది ఒక ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం భావించాలి. కాబట్టి మీరు చెప్తున్నటువంటి డిమాండ్ చాలా సున్నితమైన డిమాండ్, చాలా తప్పకుండా నెరవేర్చాల్సినటువంటిది. భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ మీ యొక్క పోరాటానికి తప్పకుండా మద్దతు ఇస్తుంది. మీ యొక్క డిమాండ్ నెరవేరాలని మేము కూడా ఆకాంక్షిస్తూ మీరు చేసే పోరాటానికి మా యొక్క నైతిక అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీకు త్వరలోనే శుభవార్త వినాలని ఆశిస్తున్నాను. మీతో పాటు ఈ యొక్క తహసీల్ చౌరస్తాలో పండుగలు చేసే భాగంలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలని ఆశగా ఎదురు చూస్తూ భారత్ మాతాకి జై, జై హింద్. జరిగింది. మరి గత 20 సంవత్సరాలకెళ్ళి వారికి ఇళ్ల స్థలాలు కావాలని కోరుతుంటే ఇక్కడ చూపిస్తున్నాం అక్కడ చూపిస్తున్నాం అని ఎక్కడ కూడా ఇచ్చలేదు. మరి ఎన్నో భూములు గవర్నమెంట్ భూములు జగిత్యాల చుట్టూ ఉన్నాయి కాబట్టి మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా మరి వీరిని పట్టించుకోకుండా స్థలాలు కేటాయించలేరు. మరి వీళ్ళు కేటాయించలేరు కాబట్టి వీళ్లకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ ఉద్యమంకు ఎక్కడికైనా మా మద్దతు ఉంటుందని ఉండొచ్చు. కానీ వాళ్ళకు రక్షణ అయితే ఉండాలి కదా, ఆ రక్షణ అయితే ఏర్పాటు చేయాలి కదా, ఆ రక్షణ ఆ కుటుంబాలకు అయితే ఇవ్వాలి కదా. ఈనాడు పోలీసులు వాళ్ళందరూ ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఓకే, వాళ్ళకు క్వార్టర్స్ ఉన్నాయి, మిగతా ప్రభుత్వాలందరికీ క్వార్టర్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని ప్రపంచానికి చూపించేటటువంటి ఈ పాత్రికేయ మిత్రులకు ఒక నీడ అవసరం, అలాగే వారికి సపోర్ట్ అవసరం. ఇలాంటి వాళ్ళ కష్టానికి ఫలితం ఎంతగానో అవసరం. ఈనాడు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ వాళ్ళకి మద్దతుగా చేస్తున్న బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు కోరిన చిన్న చిన్న కోరికలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము చాలా దారుణము. ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ వీరి చిన్న సమస్యను కూడా పట్టించుకోవడం లేదు. ఇది పెద్ద విషయమే కాదు ప్రభుత్వానికి. కావున రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి వీరికి ఇండ్ల స్థలాలను కేటాయించాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. చంద్రమౌళి జర్నలిస్టు సోదరులందరికీ ఉద్యమాభివందనాలు. సో మనం అడుగుతున్నటువంటి కోరిక చాలా చిన్నది. మన జర్నలిస్టుల ఐక్యత ఎల్లప్పుడూ ఉండాలని, దానికి సంఘీభావంగా బుగ్గారం ప్రెస్ క్లబ్ తరఫున మేము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నాము. సో మనం ఏదైతే నిరసన చేపట్టినటువంటి కార్యక్రమం ఇళ్ల స్థలాల సేకరణ కోసం, దానికోసం బుగ్గారం ప్రెస్ క్లబ్ తరఫున మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మన ఇళ్ల స్థలాలు ఇల్లు సాధించుకునేంత వరకు మనం కలిసి పోరాడదాం. సంఘాలకు అతీతంగా మనం అందరం ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. అందరం కూడా ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఇంత మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ కూడా పేరు పేరున పాదాభివందనం. అలాగే ఆలోచన చేసినటువంటి మిత్రులు, దీని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులకు, మరి పెద్ద మన జర్నలిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనలో చీలికలు కావద్దు, ఖచ్చితంగా ఈ నాయకులను నిలదీసైన మన హక్కును మనం సాధించుకుందాం. మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడం మనం హక్కు, అది మన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత ఈ నాయకుల పైన ఉంది. కాబట్టి ఈ వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి వెంటనే ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పుడు ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేపడుతుంది, రుణాలు ఇస్తుంది వ్యవసాయదారులకు, ఇంకెన్నో ఇస్తున్నాయి. ఎంతోమందికి ఉచితంగా పెన్షన్లు కానీ ఇంకెన్నో ఇస్తున్నాయి. మరి వ్యవస్థ నడిపే ఈ జర్నలిస్టులకు సుగా నేను కోరుకునేది ఏంటంటే తక్షణమే వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ జర్నలిస్టుల
దీక్షా శిబిరం 6వ రోజు ముగింపు కార్యక్రమానికి మనకు అననిత్యం తెలియజేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా ఉండాలి. వారు మనల్ని చైతన్యపరుస్తూ మన జీవితాల్లో వెలుగు నింపుకుంటూ వారి జీవితాన్ని చీకటిమయంలో చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కానీ, ఇక్కడున్న పెద్ద మనుషులు కానీ, శాసనసభ్యులు కానీ, విప్ గారు కానీ తక్షణమే స్పందించి వారికి గత ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలను కేటాయించిందో అట్టి ఇళ్ల స్థలాలను అతి త్వరలో వారికి అందజేసి నిత్యం మన జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్న వారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మేము సవనీయంగా ఇట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్. సభ్యులకు ధన్యవాదాలు. 6వ రోజు దీక్ష విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అఖిల భారతీయ ఎలాంటి ఆశించకుండా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికంటే అక్కడికి వచ్చి మన సమస్యలను ప్రజలకు తెలుపుతారు. వారి కోసం ఎలాంటి కేటాయించినా మనకు తప్పు లేదు. అలాగే ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు పెట్టినా అలాంటి పథకాలను బయటకు రావాలంటే జర్నలిస్టే ముఖ్యం. మరి అలాంటి జర్నలిస్టులు 6 రోజుల నుంచి దీక్ష కూరుకున్నారని మరి ఎలాంటి స్పందన వస్తలేదంటే దురదృష్టకరం. దయచేసి ప్రభుత్వాలను కోరేది ఒకటే, తొందరగా మన ఎమ్మెల్యే గారు కానీ జీవరెడ్డి గారు స్పందించి వీళ్ళకు డిమాండ్లు నెరవేర్చాలని మా పరిషత్ ద్వారా కోరుతున్నాం. నుండి పేపర్ చదివేవారు కానీ, టీవీ చూసేవారు కానీ ప్రతి ఒక్కరికి వారు లేనిది ఈ సమాజమే నడవదు. అలాంటిది వారినే చిన్నచూపు చూసి వారికి కావాల్సిన హక్కులను ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ ఒక్కసారి కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. వీరు జగిత్యాలలో 6 రోజుల నుండి దీక్ష తీసుకొని ఉండడం, ఇప్పటికీ కూడా ఎవరు కూడా వీరికి స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది. కాబట్టి వీరికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కులను మరియు ఇండ్ల స్థలాలను వెంటనే వీరికి మంజూరు చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. బొమ్మెన వినోద్, వెంకటేశం, మక్కడి రాజేందర్ తదితరులకు ధన్యవాదాలు. దీక్ష విరమింప చేయాల్సిందిగా విశ్వకర్మ స్వర్గీయ మన గోదావరికని రిపోర్టర్ చనిపోయారు. వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి సభ్యులందరూ కూడా ఇక్కడే ఉండాలి. ఇచ్చేసి సంఘీభావం ప్రకటించినటువంటి చనిపోయినటువంటి సందర్భంలో కేవలం వార్తలు, వ్యవహారము తప్ప మరో లోకం తెలియనటువంటి పరిస్థితుల్లో గుడ్డిగా వ్యక్తులను నమ్మి మోసపోయి చివరికి తన ప్రాణాలను కోల్పోయినటువంటి శ్రీ మదనయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ అందరూ 2 నిమిషాలు ఆయన ఆత్మశాంతికి మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. जोहार कामरेड नायनी मदनయ్య, जोहार कामरेड नायनी मदनయ్య. जर्नलिस्ट ऐक्यता, we want